రెండో దినవృత్తాంతాలు రాసిన గ్రంథం 20:17 వాక్యం చదవండి ఎవరైనా. ఇంగ్లీష్లో పెట్టిన దీనిలో, ఎందుకంటే ఆ పదం నాకు కావాలా. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చ నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా. ఈరోజు అదే చెప్తున్నా. ఇంతవరకు నేను ఏం చేయాలంటే పొజిషన్ మీద నిలబడాలా. ఆ టైంలో మీరు వాళ్ళు లేరనుకో, ఏ టైంలో ఉండాలో. నిన్న వారం ఎప్పుడు చెప్పాను నేను, తోమా లేడు ఆ టైంలో. యాడ టిఫిన్ తిని పోయినాడు, లేదంటే యాడ ఎవరి పెళ్ళికి పోయినాడు తెలియదు, కానీ గొప్ప దర్శనాన్ని కోల్పోయినాడు కదా. సో అది ఇక్కడ మనం ఈరోజు సాయంకాలం నేర్చుకుంటా అనేది కూడా, నీ జీవితంలో ఇంక్రీజ్ కావాలి, నీ జీవితంలో ధనం కావాలంటే. చాలా పచ్చిగా నేను చెప్తాను. చాలామంది భయపడతారు పాస్టర్లు. నేను మాత్రం ఓపెన్ ప్రీచర్ అని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పాస్టర్ని కాదు, ఆరంభం నుంచి. నేను ఆర్మీ నుంచి పాస్టర్ నుంచి, దేవుడు ఆర్మీలో నుంచి ఎన్నుకొని పాస్టర్ చేసేవాడు కాబట్టి. సో పచ్చిగా నేను చెప్తాను, నీ జీవితంలో డబ్బులు కావాలన్నా, బిజినెస్లో సక్సెస్ కావాలన్నా, నీకు ఆస్తి కావాలన్నా, ఏముండాలి నీ జీవితంలో సిస్టర్? పొజిషన్లో ఉండాలి నువ్వు, అంతే. ఎక్కడ ఉండాలా? ఇంగ్లీష్లో పొజిషన్, తెలుగులో ఎక్కడ దేవుడు ఏ స్థానంలో నీకు ఉన్నామని ఆడు ఉంటే చాలు. ఎందుకంటే అక్కడ కింద రాయబడింది, యుద్ధం ఎవరిది? యుద్ధం ఆయనది పిల్లరా. ఈరోజు యేసు ప్రభుది యుద్ధం. ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో, వింటున్నారు కదా, ఆ క్షణం నుంచి యుద్ధం ఆయనది. కానీ నువ్వు పొజిషన్లో లేవనుకో. నేను చాలాసార్లు చెప్పాను మీకు ఈ సిరీస్ ఆరంభమైన నుంచి, కుంభవర్షం కురిసిన కుండ బోర్లేసి ఏమవుతుంది? గరీబీలో ఉంటాను కదమ్మా. ఎంతో వర్షం పడుతుంది, కానీ బకెట్ కూడా నీళ్ళలే సార్ మా ఇంట్లో అంటే ఎవరిది తప్పు? అమ్మ ఎవరి తప్పు? బకెట్ ఏం చేయాల్సింది? నువ్వు ఇట్లా పెట్టాల్సింది, కానీ ఏం చేసావు? ఉల్టా పెట్టావు. సో ఇదే ఆత్మీయ జీవితంలో కూడా. సృష్టికర్త చేతిలో నుంచి ఐశ్వర్యం ప్రవహిస్తుంది, సృష్టికర్త చేతిలో నుంచి ధనం ప్రవహిస్తుంది, ఆశీర్వాదాలు ప్రవహిస్తున్నాయి. నేను చూశాను బ్రదర్, తాగేకి నీళ్ళు లేక, తినేకి తిండి లేక రైలు కింద పడిపోయిన వ్యక్తి ఈరోజు కోటీశ్వరుడుగా దేవుడు చేశాడు ఆయన్ని, వారి కుటుంబాన్ని. బ్రదర్ దినకరన్ వాళ్ళ కుటుంబం గురించి చెప్తున్నాం మీకు. ఎందుకంటే పొజిషన్ సరిగా తీసుకున్నారనుకో, ఈరోజు వాళ్ళ పిల్లలు కూర్చొని తినేంత ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఆయన జైలుకి ట్రైన్ కింద పడిపోయినాడు ఒక రోజు, దినకరన్ అంకుల్. ఆ రోజు పడిపోతూ ఉంటే ఒక ఆయనకు సువార్త చెప్పాడు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? యేసుప్రభుని నమ్ముకో అని చెప్పినప్పుడు, ట్రైన్ కింద పడిపోయేవాడు ఎనికి వచ్చి యేసుప్రభుని నమ్ముకొని తన పొజిషన్ని సరిగా చేసుకోవడం వలన ఈరోజు ప్రపంచంలో గొప్ప దైవజనుడుగా ఆయన ప్రయాణాన్ని ముగించాడు. ఈరోజు వారి కుటుంబ సభ్యులు కూడా దేవుని సేవలో ఉన్నారు. ఆయన దగ్గర ఆయన మిలియన్ల డబ్బు దేవుడు ఇచ్చాడు కదా. సో కారణం ఏమంటే పిల్లరా, దేవుడి దగ్గర నుంచి నది ప్రవహిస్తుంది, మేలుల నది, ఐశ్వర్యపు నది, ఆశీర్వాదపు నది. ఆ తర్వాత నీ పక్షంలో యుద్ధం చేస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడు మేలుల్లో జీవించాలని. ఎందుకంటే తన యొక్క గౌరవం నీ మీద, తన యొక్క మహిమ గౌరవం నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఎట్లయితే తల్లిదండ్రులు పిల్లలకి చెప్తారు కదా, రే నా మర్యాద తీద్దురా, లేకుంటే రే సమాజంలో నేను తల దించుకునే పని చేయద్దురా అని. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు కూడా మనతో ఎప్పుడు అదే అనేది, యుద్ధం నాది, నేను అన్నీ నీకు చేస్తా, నువ్వు నాకు ఒక పని చేయి, నువ్వు నన్ను నమ్మును, నేను చెప్పినట్లుగా నువ్వు నిలబడు. అదే ఇక్కడ రాయబడింది, పొజిషన్ నీది తీసుకోమని. ఓకే. సో గత 2-3 వారాలుగా అనుకుంటాం కదా, మనం ఒక కొత్త సిరీస్ని ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. సిరీస్ పేరు ఏంటైనా? గాడ్స్ లాస్ ఆఫ్ ఇంక్రీజ్. దేవుని యొక్క సిద్ధాంతాలు మనం అభివృద్ధి చెందేదానికి. ఓకే. సో మనము ఫస్ట్ లా నేర్చుకుంటా ఉన్నాం. ఫస్ట్ లా ఏంటిమా? అదే ఇంతవరకు చెప్పిండేది, పొజిషన్ తీసుకోవాలా, మనము రైట్ పొజిషన్ తీసుకోవాలా, అది ఫస్ట్ది. ఈరోజు ఇది నేను ముగిస్తాను. ఏంటి? నీ పొజిషన్ చాలా అవసరం దేవునికి నిన్ను ఆశీర్వదించాలి అంటే. రేపు వారం నుంచి రెండో లా, సీకింగ్ కింగ్డమ్, అది రేపు వారం నుంచి మనం చూసుకుందాం. ఈరోజు ఇది ముగించనేయండి. ఓకే. సో ఈ గత 2 వారాలుగా నేను చెప్తున్నా మీకు, దేవుడి యొక్క కోరిక నిన్ను సమృద్ధిలో ఉంచడం. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను వచ్చిండేది మతం ఇచ్చేదానికి కాదు, కానీ ఐశ్వర్యం ఇచ్చేదానికి.
జీవమును అది సమృద్ధిగా ఇచ్చేదానికి. ఆయన చెప్పడమే కాదు పిల్లరా, సృష్టి ఆది నుంచి ఆయన చేసి చూపించిన దేవుడు కదా. ఒక మనిషిని సృష్టించినప్పుడు ఇంకా మనిషిని సృష్టించక ముందే ఆయన ఐశ్వర్యాన్ని, సంపదను, మనిషికి కావలసిన సమస్తాన్ని సృష్టించి మనిషిని సృష్టించాడు. ఎందుకంటే తన హృదయంలో ఏముంది, దేవుని దగ్గర మనిషిని నేను ఎప్పుడు సమృద్ధిలో చూడాలా అని. అది దేవుని కోరిక. ఆ తర్వాత మనం చూస్తాం, అబ్రాహాముని పట్టుకున్నాడు దేవుడు. అబ్రాహాముని ఐశ్వర్యంతో నింపిన దేవుడు ఆయన. ఆ తర్వాత మనం చూసాం, నేను గత కొన్ని వారాలు నేర్చుకున్నాం బైబిల్లో నుంచి, ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆయన దర్శించినప్పుడు వాళ్ళతో ఉన్నాడు, నేను దిగి వచ్చినది ఎందుకో తెలుసా? ఎందుకయ్యా? మతం ఇచ్చేదానికా? లేదు, మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాలి. చూసారా, దేవుని హృదయాన్ని నేను అర్థం చేసుకోవాలి పిల్లరా. ఎవరన్నా మీకు యేసు ప్రభువు అంటే దేవుడు బేదరికాన్ని ఇష్టపడతాడు, బేదరికంలో పెడతాడు, లేదంటే మీకు బేదరికం ఇస్తాడంటే అది రాంగ్ డాక్టరీన్, అది డెవిల్ డాక్టరీన్, అది దేవుని డాక్టరీన్ కాదు అది. సో బైబిల్లో క్లియర్గా దేవుడు చెప్పాడు వాళ్ళతో, ఇజ్రాయెల్ జనాంగంతో, మిమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాను, ఎందుకంటే నేను మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటున్నా? సొంత ఇల్లు కలిగి, ఆస్తులు కలిగి, భూములు కలిగి, బావులు కలిగి కదమ్మా, ప్రతి మేలు కలిగి నువ్వు పాలు తినడము తాగడం నేను చూడాలి, అది నా కోరిక. వాళ్ళు నాట్ ఎనఫ్లో ఉన్నారు కదా. మనం నేర్చుకున్న 3 రకాల స్థితిలో కదా. నాట్ ఎనఫ్ అయినా తెలుగులో ఏమంటారు? లేమిలో ఉన్నారు వాళ్ళు బీదరికంలో ఉన్నారు, వాళ్ళు దాసత్వంలో ఉన్నారు పిల్లరా. కడుపు నిండా తిండి లేదు వాళ్ళకి, మంచి ఒంటి నిండా బట్ట లేదు వాళ్ళకు, నాది అనేదానికి ఏంది లేదు వాళ్ళ దగ్గర పిల్లరా. పశువుల కంటే హీనమైన, జంతువుల కంటే హీనమైన బ్రతుకు ఆ కాలంలో దాసులుగా ఉండడం. అటువంటి వారితో దేవుడు అంటున్నాడు, నో ఇది కాదు నేను మీ కొరకు కోరుకోండేది. కానీ మనం చూసాం, వాళ్ళని దేవుడు తీసుకొచ్చిన తర్వాత కొంతమంది పోలేకపోయారు ఆ యొక్క ప్రాంతంలోకి. దేవుని చిత్తం కాదు అది, వాళ్ళ చిత్తం అది. వాళ్ళ పొజిషన్ సరిగ్గా లేదు. దేవుడు వాళ్ళకి పరీక్షలు పెట్టాడు. ఏం పరీక్షలు పెడతాడు దేవుడు? మళ్ళీ అగైన్ పరీక్ష అంటే కన్ఫ్యూజ్ కాదండి. ఎందుకంటే క్రైస్తవులు చాలా సాతాను ఉన్నాడు కాబట్టి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. దేవుడు ఎప్పుడు కూడా అట్లా పరీక్షలు పెట్టాడు. చాలామంది ప్రీచ్ చేస్తూ ఉంటారు, దేవుడు కష్టాలు ఇస్తాడు, దేవుడు రోగం ఇస్తాడు. ఈరోజు పొద్దున ఒక ఆయన వచ్చాడు, పాపం మీరు ఈమె చూసింది, సిస్టర్ మంజులా ఉండింది. ఆయన పెద్ద ఆఫీసర్, ఆయన యాక్సిడెంట్ అయింది ఆయనకు. నాతో కలిసేకి వచ్చారు, ఏదో పని మీద, ఏదో మ్యారేజ్ అలయన్స్ గురించి వచ్చాడు ఆయన. నేను ఆయనకి చాలాసార్లు అది రోజు అంటే ఎందుకోసారిలేండి మీతో కలవాలని ఉంది అని, సరే రమ్మ. నాకు తెలియదు ఆయన ఇదని ఏమంటారు దాన్ని, కాలు లేదు, హ్యాండిక్యాప్ట్ అంటే యాక్సిడెంట్లో అయింది. అట్లా కారులో వచ్చాడు పాపం. సరే డ్రైవర్ కన్ఫ్యూజ్ అయితే నేను వెళ్ళి, నాకు చాలా దడా అనింది గుండెలు. అయ్యో ఇతన్ని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాను అంటే నాకు తెలియదు ఆయన అట్లా. నేను రాద్దన్నాను అనుకోండి, సరే అది డిఫరెంట్ ఇష్యూ. సో ఆయన ఒక మాట అనేవాడు, మళ్ళీ చాలా బాధ. అందుకే నువ్వు అట్లా ఆమె చెప్పలేదు, కానీ ఆయన ముఖం మీద ఆయన అన్నాడు, దేవుడు పరీక్ష పెడతాన్నాడు. నేను అన్నా, బ్రదర్ ఎందుకైంది అది? మీరు పెద్ద ఆఫీసర్ ఆయన, ఏదో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఈడ రామచంద్ర ట్యాక్సీ దగ్గర యాక్సిడెంట్ అయింది, ఇది మొత్తం అది బాల్ పగిలిపోయింది. సో నేను కూర్చోలేడు కూడా ఆయన పాపం సరిగా. కానీ భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. కానీ యేసు ప్రభుని ఒక రకంగా చెప్పాలంటే లైక్ ఆయన నాతో పచ్చిగా అన్నాడు, దేవుడు అండి చేసిండేది, ఆయన పెట్టిన పరీక్ష ఇది. ఏమో ఎప్పుడు బాగు చేస్తాడో ఏమో, ఆయన పెట్టిండేది ఇదని. ఆయన ఏం చెప్తావు ఆయన చెప్పండి. మ్యాక్సిమం క్రిస్టియన్స్ అట్లా చాలామంది ఉన్నారు పిల్లరా. దేవుడు పరీక్ష, దేవుడు టెస్ట్ ఏంటంటే, ఉదాహరణ నా జీవితం గురించి నేను చెప్తాను. సో నేను ఆర్మీకి పోయిన తర్వాత 1.5 సంవత్సరం నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యుద్ధంలోకి పోకముందు. అట్లా ప్రాక్టికల్ యుద్ధంలోకి నేను పోలేదనుకోండి, కానీ టెర్రరిస్టుల మధ్య అక్కడ, ఎందుకంటే నా టైంలో యుద్ధమే జరిగింది. నేను జస్ట్ రిటైర్డ్ అయ్యే ముందు జరిగింది కార్గిల్ వార్లో. కానీ అప్పుడు నేను చాలా పీక్ పొజిషన్లో ఆర్మీ హెడ్ క్వార్టర్లో నన్ను కదిలించే కష్టం పాపం. పోలే నేను చెప్పే విషయం ఏంటండి, 1.5 year చాలా భయంకరమైన ట్రైనింగ్. అంతకుముందు నేను ఎప్పుడు పరిగెత్తుకుని కాదు, ఇక్కడ అనంతపురం ఉన్నప్పుడు గ్లాస్ ఎత్తి గ్లాస్ పెట్టుకుని కాదు మా ఇంట్లో. సో అట్లా పుట్టి పెరిగాము సుఖంలో. 1.5 సంవత్సరము నా ఆకాశము, భూమి, సముద్రం అన్నీ చూపించారు వాళ్ళు. నాకు
చాలా టైం లేదని కానీ వర్ణించి సో మచ్ లైక్ మౌంటైనియరింగ్ కానీ లైక్ క్లైంబింగ్ కానీ ప్రతిదీ చెప్పేశారు. అంటే తల నుంచి అరికాల వరకు ప్రతి కన్నం కదలాల్సిందే బాడీలో. నేను చాలా సన్నగా అయిపోయింది, గుర్తుపట్టడం మీద అయిపోయింది. నేను ఫస్ట్ సెలవు వచ్చినప్పుడు ఏమైంది అని కానీ మా పేరెంట్స్ నన్ను చూసేప్పుడు ఒక 30-40 కిలోలు లాగేసింది కిందికి, ఎంత గ్యాస్ అంత ఆ టైపు. అంటే ఎంత సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ లైక్ వాళ్ళు నాకు నేర్పించారు LMG ఎలా, వాళ్ళ రైఫిల్ ఎలా, గన్స్ ఏంటి లైక్ శత్రువు ఎవరు, ఎట్లుంటాడు, యాడికి వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎందుకు వస్తాడు, ఏం చేస్తాడు, ఎవ్రీథింగ్. ఆ తర్వాత నన్ను రిలీజ్ చేశారు పోనే టిబెట్ బార్డర్లో. సో అదేంటి వాళ్ళు పెడుతున్న నాకు పరీక్ష అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే నీకు ట్రైన్ చేశాం మేము. ఇప్పుడు నీ బాధ్యత శత్రువుని ఎదుర్కోవడం. అట్లా ఎవరిని పంపిరు భర్తీ చేశానంటే పొమ్మని తెలుసు వాళ్ళకి. పోతే వాడు మళ్ళీ రావడం, వాపస్ శవమే వాపస్ వస్తాడని. అర్థమైందా? సో దేవుడు టెస్ట్ అన్నప్పుడు ఏంటంటే ఆయన చెప్పి మనకు నేర్పించిన తర్వాత అంటాడు ఇప్పుడు నువ్వు నమ్ముతావో లేదని అన్నాం. కానీ ఇజ్రాయెల్ జనాంగం ఏం చేశారు? నమ్మలేదు. అది ఎక్కడ ఏం నమ్మలే. మన్నా కురిపించి దేవుడు అన్నాడు, నేనే అన్నం పెడతానా, నేనే నీళ్ళు ఇస్తానా, నేనే మీకు ఇంత బంగారు ఇచ్చి తీసుకొస్తానా, నేనే మీకు చేదు నీళ్ళు తీనీళ్ళుగా మార్చా, ఎర్ర సముద్రాన్ని ముందర ఎన్నో అద్భుతాలు 20 అద్భుతాలు చేశాడు దేవుడు వాళ్ళ ముందర. లాస్ట్కి రే మన్నా విషయంలో నన్ను నమ్మను అంటే నమ్మలే వాళ్ళు. అందుకేమైంది? పోగొట్టుకున్నారు పాలు తేనెలు ప్రవహించే దేశం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. సో ఈరోజు నేను దేవుని బిడ్డగా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని హృదయంలో నీ కొరకు నువ్వు ఎప్పుడూ ఆస్తి ఐశ్వర్యము నువ్వు కలిగి ఉండాలా. రేపు వారం ఇంకో సబ్జెక్ట్ నేను వెళ్తున్నా, అప్పుడు నీకు అర్థమవుతుంది ఎందుకు నీకు ఆస్తి వెళ్ళాలనుకుంటున్నాడు దేవుడు అని. చాలామంది ప్రీచర్స్ చెప్పినట్లు కాదు, ఏదో డబ్బులు ఇచ్చి నువ్వు తింటాండు ఉగ్గాని ఇడ్లీ వడ చపాతి తిని చిప్స్ తినుకుంటా పండుకో, చర్చికి పోకుండా అందుకు నేను డబ్బులు వేస్తా, అది కాదు. కారణం వేరే ఉంది. ఓకే, ఈ రోజుకి ఇప్పటికి ఇది అర్థం చేసుకుంటే ఆయన సమృద్ధి ఇచ్చే దేవుడు పిల్లరా. ఓకే, సో మీనా పొజిషన్ సరిగా ఉండాలా. ఫస్ట్ పాయింట్ అది లా, ఫస్ట్ లా. సో దాంట్లో మనం నేర్చుకున్నాం 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏం కలిగి ఉండాలా? ప్లాన్ కలిగి ఉండాలి పిల్లరా. దేవుని బిడ్డలుగా మీకు నాకు ప్రణాళిక ఉండాలా నీ జీవితం గురించి. చాలామందికి ఏ ప్లాన్ ఉండదు. నేను ఎప్పుడైనా అడిగినాను ఏం ఉండదు వాళ్ళ దగ్గర. పోతాన్నాం ఏదో తిన్నాము, రాత్రి ఏం తినాలో అది మాత్రమే మాకు ప్లాన్. అట్లా ఉండకూడదు పిల్లరా. దేవుని బిడ్డలకి ప్లాన్ ఉండాలా. ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చా, నేను కలిసి భూమి మీద ఉన్నా, ఏంటి నా ప్రణాళిక. ప్రతి మనిషిలో దేవుడు ఫలించేదానికి, అభివృద్ధి చెందేదానికి లోపల దేవుడు ఇన్బిల్ట్ మనలో ఆ సీడ్స్ వేసాడు పిల్లరా. ఉదాహరణకి ఆదికాండం 1:29 మీరు చూసినట్లయితే ఒక మంచి మాట రాయబడింది. ఎవరు చదువుతారా? నేను 1:29 తొందరగా చదవండి. దేవుడు ఇదిగో భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి ఓకే చాలండి. ఆయన ఇక్కడ ఏం రాయబడి తెలుగులో పెట్టిన ప్రతి దాంట్లో విత్తనం పెట్టాడు దేవుడు. అర్థమవుతుందా? 1:29 మీరు చదివితే ప్రతి దాంట్లో మా ఇంటన్నారా, పక్షుల్లో ఇత్తనం పెట్టాడు దేవుడు, చేపల్లో ఇత్తనం పెట్టాడు దేవుడు, ప్రతి జంతువుల్లో ఇత్తనం పెట్టాడు, చెట్లల్లో ఇత్తనం పెట్టాడు, మనుషుల్లో కూడా విత్తనం పెట్టాడు పిల్లరా. ఎందుకంట? ఫలించేదానికి. అందుకే మీరు చూస్తే జంతువుల చేపలు చూడు, ఎందుకు ఎప్పుడన్నా అయిపోయినాయా? చేపలు ఎప్పుడైనా అయిపోతాయా? అయిపోవు పిల్లలు. ఎందుకంటే దాంట్లో పుట్టించే శక్తి పెట్టాడు, ప్రతి దాంట్లో దాన్ని విత్తనం పెట్టాడు, మనిషిలో కూడా పెట్టాడు. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఇంక్రీజ్ చేయవో నువ్వు సంతోషంగా ఉండలేవు. నువ్వు ఇంక్రీజ్ అయ్యేదానికి దేవుడు పెట్టాడు, నువ్వు ఫలించేదానికి. ఫలించాలి నువ్వు లేకుంటే నువ్వు సంతోషంగా ఉండలేవు. ఉదాహరణకి ముఖ్యంగా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ స్త్రీ ఎందుకు ఉండేది? పిల్లలు కనేదానికి పిల్లరా కదా. సపోజ్ ఆమె గర్భవతి కాలేదనుకో, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆమె. అలా ఏంటన్నారా? ఆమె లైక్ ఎందుకు అంత అన్హ్యాపీగా ఉంటుంది ఆమె అంటే, ఆమెకు తెలుసు దేవుడు నన్ను పిల్లలు కనేదానికి పెట్టాడని. తనలో ఏం తప్పు లేకపోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే మీరు మళ్ళీ ఇబ్బంది పడకుండా.
దేవుడి కోరిక ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రతి స్త్రీ కోసము గర్భవతి పిల్లలు కనాలి అనేది దేవుని కోరిక పిల్లరా. లోకంలో పాపం రావడం వలన ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి. ఆమెలో ఏమి సమస్య లేకపోవచ్చు, ఆయనలో ఏమి సమస్య లేకపోవచ్చు, కానీ ఈ యొక్క పాపం వలన ఇది అడ్డుపడుతూ ఉంటుంది వాళ్ళకి గర్భవతి కాకపోవడానికి కారణం. అయితే నేను ఇంకో మాట చెప్తాను ఇక్కడ. యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా అంగీకరించి ఉంటే నువ్వు ఖచ్చితంగా గర్భవతి, నువ్వు పిల్లలు కంటావు. నీకు ఆపే ఈ సృష్టిలో ఎవరు ఆపలేరు నీ గర్భాన్ని. నువ్వు చేయాల్సింది ఒకటే, నీకు డిలే అవుతుందన్నా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తానా, ఒకవేళ డాక్టర్లు చెప్పినా. ఈ సంఘంలో అనేక మంది మేము చూసాం, 15-16 ఏళ్ళ వాళ్ళు కూడా ఎవరు లేరు ఈ సంఘంలో, అట్లే ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు పిల్లలు లేకుండా. ఒకటే నువ్వు చేయాల్సిందే, పిల్లోళ్ళు పుట్టేంత వరకు నువ్వు వాక్యం ద్వారా నువ్వు గర్భవతి కావాలి. నీ భర్త మీద, నీ డాక్టర్ల మీద, మెడిసిన్ మీద నేను వద్దను, నువ్వు తీసుకుంటా అంటే తీసుకో, కానీ నువ్వు చేయాల్సిందే దేవుని వాక్యం తీసుకొని. లేదా లాస్ట్ వీక్ ఇప్పుడు చెప్పాను నేను, లైక్ సారా కుమార్తెలని బైబిల్ చెప్పబడింది. బైబిల్లో ముఖ్యంగా లేడీస్ గురించి రాయబడింది. సారా కుమార్తెలని మొగోళ్ళ గురించి రాయబడలే. ఎందుకు దేవుడు ప్రత్యేకంగా అక్కడ రాయించాడంటే భార్య గురించి రాయించాడు. మీరు సారా కుమార్తెలు. సారా ఏం చేసింది? 90 ఏళ్ళలో దేవుణ్ణి నమ్మింది. పిల్లలు, నేను చెప్తున్నా మీకు, ఆపరేషన్ కాకుంటే మీలో ఒకవేళ, తండ్రిగా నేను చెప్తాను ఇది విషయాలని, బయటికి పోయిన తర్వాత ఉల్టా పుల్టా మాట్లాడొద్దండి ఎవరు కూడా. హలో, అర్థమవుతుందా? నా చర్చ్ నేను ఫ్రీగా చెప్తాను. ఇడ ప్రపంచం ఏమనుకున్నా పర్లే, మూసిపెట్టి అంటారే పాసిపోయి, అట్లుంది ప్రపంచంలో క్రైస్తవుల జీవితం. మీరు భార్యాభర్తలు ఆపరేషన్ చేయించుకోకుంటే నువ్వు 60 దాటినా 70 దాటినా నువ్వు పిల్లలు కనొచ్చు. ఇది బైబుల్ ఇచ్చే గ్యారంటీ. అర్థమవుతుందా? నేను ఆపరేషన్ చేయించుకున్నారు, బతికిపోయినారు. నేను అప్పుడే అనుకున్నాను, ఎప్పుడైతే సారా కుమార్తె అని నేను చూశాను, నా భార్య దిక్కో టక్కని ధైర్యం వచ్చింది, ఆపరేషన్ అయిపోయిందిలే. ఎందుకు ఈ టైంలో పిల్లలు కనడం, పాపం ఈ వయసులో ఏమే కష్టం కదా. బట్ మీరు నవ్వచ్చు సంతోషంగా, ఎందుకంటే నా తండ్రి, నా తండ్రి అట్లా వాడు మోనోపౌస్ని కూడా పక్కన దొబ్బి ఏమంటుంది, సారా నా దేవుడు నమ్మదగినవాడు. నేను అంతా ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే గినా నువ్వు దిగులే పడదు బిడ్డ, నువ్వు చెప్పాలి, నువ్వు అడగద్దు దేవునికి నాకు గర్భం చెయ్యి, గర్భవతిని చెయ్యి. నో, కృతజ్ఞతలు చెల్లించి ఆయనకి. నువ్వు నా గర్భాన్ని బిడ్డతో నింపినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. నేను సారా కుమార్తెను కాబట్టి యేసయ్య తిన్న దెబ్బల చేత నా గర్భంలో ఆరోగ్యం ఉంది. నేను నా యొక్క సీడ్లో, నా యొక్క విత్తనంలో నాకు దొరికే నా భర్తలో ఆరోగ్యం ఉంది తండ్రి. నువ్వు నా తిండి నీటిని దీవించావు. నాకు పుట్టబోయే బిడ్డను బట్టి నీకు అడ్వాన్స్గా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఈ సృష్టిలో నన్ను పిల్లలు పుట్టకుండా చేసే శక్తే లేదు తండ్రి, ఎందుకంటే నువ్వు లోపలుండి పరిశుద్ధాత్మ దేవా నా గర్భంలో నువ్వు ఉన్నావు. నువ్వు నా బిడ్డను పుట్టించి నాకు ఇచ్చే దేవుడివి. కృతజ్ఞతలని వెంట పడిపోండి. రోజుకి 50 సార్లు 100 సార్లు నువ్వు గర్భవతి పిల్లని బయటికి తీసుకొచ్చేందుకు ఇడిచిపెట్టదు, పాతాళాన్ని కాలు కింద పెట్టుకొని మాట్లాడు. ఈ ప్రభు అనొద్దు, ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభు అన్నావు. ఎందుకంటే నువ్వు రాసిన యేసయ్య తిన్న దెబ్బకి నాకు స్వస్థత లభించింది, నేను స్వస్థత పొందుకున్నా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు. నువ్వు ఇచ్చిన ఈ బహుమానాన్ని సృష్టిలో ఎవడు తీసుకోలేడు తండ్రి. నాతో కృతజ్ఞతలు తండ్రి. ఇంకేం రాబడింది పిల్లల గురించి? ఓకే, బ్యారన్నెస్. హలో యేసయ్య, నువ్వు ఏమంటావు తెలుగులో? బ్యారన్నెస్ని నువ్వు తీసేసుకున్నావు. నేను ఫ్రూట్ఫుల్నెస్ని నీ ద్వారా పొందుకున్నా, ఫలభరితమైన జీవితాన్ని నీ ద్వారా పొందుకున్నా. అర్థమైందా? ఏడ్చేది అనేది ఆ తర్వాత ఏమంటారు, ఎందుకు ప్రభువా నాతో, అట్లా చెప్పకండి. ఆయన నీకు ఆల్రెడీ బిడ్డనిచ్చాడు. ఆయన నువ్వు తీసుకొని రా సారాలాగా. 90 ఏళ్ళ వయసు ఉన్నామో తెచ్చుకుంటే నువ్వు ఈ 30 ఏళ్ళు 20 ఏళ్ళు 35 ఏళ్ళు అలా 60 ఏళ్ళైనా ప్రాబ్లంలా. నీకు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, దేవుడు ఇచ్చేవాడే. ఆపరేషన్ కాకుంటే అర్థమైందా? ఆపరేషన్ చేయించుకొని పరీక్ష పెట్టారు దేవునికి. అలా ఆ పని చేయొద్దండి. ఎనీహౌ ఓకే. సో ఎక్కడున్నాం మనం? మీరు నేను ప్లరా. హలో ఈనాడు ప్లరా. చాలామంది ఏం ప్లాన్ ఉందండి? ఏం ప్లాన్ ఉండదు వాళ్ళ దగ్గర. యవ్వనస్తులు అడగండి, సపోజ్ ఈ పిల్లలు ఏం కావాలనుకున్నాను అంటే
మా అమ్మ నాన్న అడిగి చెప్తా అంటుంది. నాకు చెప్తా. ఈ పిల్లల్ని అప్పుడు పడుతుంటే ఇట్లే చూసుంటారు. అది ఏందో సైన్స్ కోసం అడుగుతాను. అట్లా తల్లి నువ్వు ఏం కావాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నావు? సో తల్లిదండ్రులుగా మనం పిల్లలకి చెప్పాలి పిల్లరా, నువ్వు ఇది కావాలా, డాక్టర్ కావాలా, హలో ఏం చెప్పాలా, నువ్వు ఇంజనీర్ కావాలా, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, ఐపీఎస్ పోయండి లోపల. చిన్నప్పటి నుంచే పోయేలా పిల్లరా, వాళ్ళకి అడుగుతూనే చెప్పాలా నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకోవాలి. నీ నోటి మాటనైనా ఫలింపజేసే దేవుడైనా. అర్థమైందా? కొంతమంది ప్లాన్ ఉండదు పిల్లరా, ప్లాన్ కలిగి ఉండాలి మీరు నేను. అర్థమవుతుందా? మంచిది కాదు అది. హలో అర్థమవుతుందా మీకు? చాలామందికి ఏం అర్థం కాదు. హలో ఏం చేస్తారు నెల రోజు సెలవులు? ఇప్పుడు నేను అడిగాను ఏం చేస్తావు నెల రోజు సెలవులు? ఏం చేస్తా? 8 గంటలకు లేసా, ఎందుకంటే స్కూల్ లేదు కాబట్టి. ఆ తర్వాత ఏం చేస్తావు? తిని తాగి ఆడుకుంటా, బ్యాట్ ఆడుకుంటా. ఎవరైనా సంతోషం ఏం చేస్తావు? ఈ నెల రోజులు మంచిగా వాడండి. వాళ్ళకి ఏదైనా గ్రామర్ క్లాస్కి పంపించండి, ఇంగ్లీష్ గ్రామర్కి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పంపించండి. నెల రోజు విడిచిపెట్టదండి ఇంట్లో. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు. హలో మీ పిల్లలు నైనా అర్థమవుతుందా? వాళ్ళకి ప్లాన్ అండి, ఇంగ్లీష్ నేర్పించండి. ఊరికే ఆడుకుంటూ టైం వేస్ట్ చేయదండి, వాళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సమయాన్ని వృధా చేయకండి. సో అక్కడక్కడ పోయి రావాలి. నాకు తెలిసి సెలవు రోజుల్లో బంధువుల దగ్గర ఆటికి ఇటుకి. కానీ అదే కాకుండా ఇది ప్లాన్గా ఓకే. మీరు నేను ఖచ్చితంగా ప్లాన్ కలిగి ఉండాలి పేరా. లేదంటే నేను ఫలించడానికి దేవుడు పెట్టాడు మనలో. ప్రతి జీవిలో పెట్టాడు పిల్లరా. ఆ ప్లాన్ లేని వాళ్ళే సంతోషంగా ఉండరు. ఓకే. రెండవది ప్లాన్ తర్వాత ఏమి? డిసిప్లిన్ అండ్ డెలిజెన్సీ. 2 పదాలు మర్చిపోద్దండి. డెలిజెన్స్ ఏంటండి? శ్రద్ధ కలిగి. ప్లాన్ అయితే ఉంది, శ్రద్ధ కలిగి ఉండాలా. చాలామంది చెప్తాంటారు నాకు ప్రమోషన్ ఇలా, నాకు జీతం పెంచలే. ముందు చూడండి. హలో అర్థమవుతుందా? సో డెలిజెన్స్, శ్రద్ధ కలిగి దానికి తగ్గట్టు చేయాలి పిల్లరా. కోర్సెస్ చేయండి. నాకు చాలా సంతోషం వేస్తుంది. ఆ పిల్లడు శివాజీ లారాయిడ మననే గెజిటెడ్ ఆఫీసర్ అయినాడు కదా, ఇప్పుడు మళ్ళీ సైంటిస్ట్ కావాలంట, మళ్ళీ చదువుతున్నాడు రాత్రి పగలు. చూసారా? ఇక్కడేం పని తక్కువ చేయడు, దేవుని పని నంబర్ 1 ప్రయారిటీ. ఆ తర్వాత చదువుతానే ఉంటాడు. ఇప్పుడు సైంటిస్ట్ మళ్ళీ ఎగ్జామ్ రాసి వచ్చాడు. మళ్ళీ ఏమన్నా సునీత విలియమ్స్ ఎవరు ఆ మాదిరి పైకి పోతాడో ఎట్లా గబక్కనే. ఎవరు మామే? సునీత విలియమ్స్. పాపం పట్టుకొని ఉండాలి ఆయన, గబక్క తాళ్ళు గిల్లేసి ఆ మాదిరి పైకి వెళ్ళిపోయాను. మళ్ళీ మంచిది, ఐ లవ్ దట్. నేను మళ్ళీ సుశీలతో మాట్లాడుతున్నా. ఆ అమ్మాయి కోర్సులు చేస్తా ఉంది. కావ్య నిన్నను మనతో మాట్లాడతాండే, అంకుల్ కోర్స్ చేస్తాను. ఆయన కోర్సు చేయలేరా. హలో ఈ శాప్ ఏమేమి టాలీ చేసిన వాళ్ళు అడ్వాన్స్ చేయడం మంచిది. మీరు నేను ఎంకరేజ్ కావాల పిల్లరా. హలో ఊరికే ఆడ ఏదో సద్దిమూట మాదిరి ఆడ పడిండొద్దని మూలకే చదవండి. ముఖ్యంగా యవనస్తులు, ప్రపంచం ఇప్పుడు ఓపెన్ చేయబడింది. నువ్వు రేపొద్దున ఆస్ట్రేలియాలో ఉంటావు, అమెరికాలో ఉంటావు, బాగా చదువుకో, ఇంగ్లీష్ నేర్చుకో. అమ్మా వీళ్ళంతా మీరు ఏం చేస్తారు? నేను నిర్ణయించుకున్నారో అప్పుడే రాత్రే, సెలవు రోజుల్లో ఏం చేయాలని. నాకు తెలిసి ఏం నిర్ణయించుకుంటారు? లేటుగా లేస్తాము, రోజు లేచి పొద్దున్నే. ఇప్పుడు ఈయన కష్టపడుకోకుంటే 25 ఏళ్ళ తర్వాత రోజు కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు కష్టపడితే అప్పుడు టేబుల్, ఏసీ, ఫ్యాన్ ఇవన్నీ ఉంటాయి, కారు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ శివాజీకి గెజిటెడ్ ఆఫీసర్, ఆల్రెడీ అరౌండ్ 1 lakh రూపీస్ శాలరీ. ఇప్పుడు సైంటిస్ట్ అవుతాడు ఆయన. సైంటిస్ట్ అయినా మీకు తెలిసి ఏమవుతాడో, ఎంత జీతం ఉంటుంది, ఏం కథ, అంతా కథే మారిపోతుంది. చూసారా? ఎందుకు? ఆ పిల్లడు చాలా కష్టపడే పిల్లడు. చాలామంది ఈదలాడికి పోయేవాళ్ళు, ఈడ బాధపడద్దండి, ఈదలాడికి పోయేవాళ్ళు. ఆ పిల్లడు చదువుకునేవాడు ఆడ కూర్చొని. నైనా నువ్వు ఈత కొట్టవా? నేను కొడతా, జీవితాంతం ఈతే కొట్టాలి నేను. చూసారా? ఈదలాడేవాళ్ళంతా పాపం ఈడే ఉండరు. ఏం తిమ్మతి ఈదలాడతానో లేదు. ఇప్పుడు రెడ్డప్పుడు నవ్వుతాను పాపం. హరీష్ నాకెందుకు లేంటాడు, ఈరోజే వస్తాయి కదా అనుకుంటాడు హరీష్. ఊరికి పక్కన కొడతా ఉంటాడు. నువ్వు తీసుకొస్తేరా ఈరోజు ఈతను చూడు ఏమంటాడో. తిమ్మతి బాధపడద్దండి. నేను చెప్పుకుంటే ఎవరు చెప్తారు చెప్పు? వేరే వాళ్ళు చెప్పినా నువ్వు వినవు, మీరు వినరు. ఇప్పుడన్నా ఈదలాడేది మానేసేసి, భార్య పిల్లలు పుడతారు,
లేదంటే ఇంక కష్టం వాళ్ళతో నీకు. ఇప్పుడు చదవండి, రాత్రి చదవండి. నేను ఇప్పటికీ చదువుతానే ఉంటాను. చూడు, కాల్సింటే రూమ్లో రా, నువ్వు బుక్కులు బ్యాగ్ తీసుకొని బుక్కులు తీసుకొని ఇద్దరు కలిసి చదువుకుందాం. నేను పక్క నువ్వు పక్క. అర్థమవుతుందా? చదువుకోవాలి పిల్లరా, బాగా కష్టపడాలి. ఓకే, ఎందుకంటే దేవుడు లోపల పెట్టాడు మనం ఇంక్రీజ్ అయ్యేదానికి. ఓకే, మూడోది ఏంటి ఆయన? పరిశుద్ధత. సో ఈ పొజిషన్లో ఈ 5 పొజిషన్స్ మీకు నాకుంటే దేవుడు ఏది కొదవ చేయడు. పరిశుద్ధత చాలా అవసరం. చెప్పే పాపం చాలా కాస్ట్లీ ఈ సృష్టిలో. ఏం చెప్పండి? పాపం చేసేవాళ్ళు చూడండి, మర్యాద ఉండదు వాళ్ళకి. ఐ మీన్ లైక్ భార్యతో గౌరవం ఉండదు, పిల్లలతో గౌరవం ఉండదు. ఐ మీన్ లైక్ జీవితమే కాదు అది. ఓకే, 4వది ఏంటి? జనరస్ స్పిరిట్ కలిగి ఉండాలి. 5వది రిసీవింగ్ ఉండాలి. ఓకే, 5వది అర్థమైందా? ఇది ఫస్ట్ లా. ఈ 5 మీకు నాకు చాలా అవసరం. ఈరోజు రిసీవింగ్ది నేను కంప్లీట్ చేయాలా, కొద్ది లాస్ట్ వీక్ ఉండిపోయింది. 5వది చాలా ముఖ్యమైనది పిల్లరా, ఈనాడు జాగ్రత్త. ముఖ్యంగా రిసీవింగ్. దేవుడి యొక్క కోరిక ఏంటంటే మనిషిని పుట్టించిన మరుక్షణమే దేవుడి నోట్లో నుంచి వచ్చిన మొదటి మాట ఏంటి చెప్పండి అమ్మా? ఎస్. దేవుడు మనిషి దిక్కు చూసి వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? ఫలించండి మీరు. సో అందుకే నాకు చాలా ధైర్యం పిల్లరా, నేను బీదరికంలో పోయే ప్రసక్తే లేదు నాకే. నేను రేపు వారం నుంచి మీరు వచ్చి వినండి, దయతో మీకు అసలైన విషయాలు చెప్తాను నేను. రేపు వారం నుంచి ఇంక్రీజ్. దీంట్లో మీరు అనుకోవచ్చు, ఇది వింటే మీకు ఎంత ధైర్యం వస్తుందంటే, ఎవడరా నాకు బీదరికంలో పడేసేది అనిపిస్తుంది మీకు. ఎవడ చేత కాదు. ఒక క్రైస్తవుడు యేసుప్రభువుని రక్షకుడిగా అంగీకరించినోడు బీదరికంలో పోయేదానికి అసలు అర్హత లేదా, చాలా ఇంపాసిబుల్ వాళ్ళు ఆస్తిలో లేకుండా ఉండడం. మీరు వచ్చి వింటే మీకు అర్థమవుతుంది. ఓకే, రిసీవింగ్. దేవుడు మనిషిని చూసి ఫలించాలో, అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకొని రాజ్యం చేయమన్నాడు పిల్లరా. జాగ్రత్తగా నేను ముందు చూడండి, దేవుడు పలికిన ఈ మాటలు దేవుడు ఎప్పుడే కానీ వాపస్ తీసుకోలే. ఈవెన్ ఈ మాటలు మనిషి కొరకే కాదు, జంతువుల కొరకు కూడా చెప్పాడు, చేపలతో చెప్పాడు పిల్లరా. ఆ తర్వాత మీరు పక్షులతో చెప్పాడు దేవుడు. మీరు మొదటి 23, 22 మీరు చదివితే ఆదికాండంలో. అందుకే చూడండి, అవి కుక్కలు ఏం చేస్తానే? కుక్కల్ని పుట్టిస్తానే. పక్షుల్ని పుట్టిస్తానే. చేపలు. మీ కొరకు నా కొరకు దేవుడు పలికిన ఈ మాట దేవుడు వెనక్కి తీసుకోలా. ఏం మాట? నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలో, నువ్వు వశపరుచుకొని రాజ్యం చేయాల. ఈ యొక్క బ్లెస్సింగ్ శాశ్వత కాలం కొరకు ఉంది. ఆదాము అవ్వలకి దేవుడు ఇదే చెప్పిండి. అదే ఈవెన్ ఆదాము అవ్వలు పాపం చేసి పడిపోయినా కూడా వెనక్కి తీసుకోవాలి దేవుడు. కానీ ఏంటండి, ఇప్పుడు భూమి మీద ఏమొచ్చింది? శాపం వచ్చింది. ముందు చూడండి, అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహాంతో మళ్ళీ ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు పిల్లరా. అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నువ్వు నాతో నిబంధన చేసుకో, ఈ భూమి మీద ఉన్న శాపం నీ మీదకి రాని నేను. అందుకే దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తానని. మీరు చూడండి, అబ్రహాంకి రాత్రి దేవుడు అబ్రహాంకి ధనికుడు చేశాడు. ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు వీళ్ళందరినీ చూసుకుంటారండి. ఎందుకు తెలుసా? వాళ్ళ మీద శాపం ఉండేది కాదు. ఎందుకంటే నిబంధనలో ఉన్నవారు వాళ్ళు, వారి పాపము కప్పబడేది. ఇప్పుడు వినండి, సేమ్ అదే దేవుడే నీతో నాతో ఇప్పుడు కొత్త నిబంధన కలిగి ఉన్నాడు. ఏ రీతిగా అబ్రహాంతో నిబంధన కలిగి ఉన్నానో గొర్రె పిల్లల రక్తం ద్వారా, ఇప్పుడు నీతో నాతో ఉన్న నిబంధన ఏదో తెలుసా? స్వయాన యేసు ప్రభు రక్తం ద్వారా. అందుకే గలతీయులు రాసిన పత్రిక 3:13, 14 ఏం రాబడి ఎవరైనా చదవండి, అన్నీ చెప్పుకుంటూ పోకుండా జస్ట్ మీరు వాక్యం అనే చదవండి. ఎవరైనా గలతీయులు రాసిన పత్రిక 3:13, 14. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం. అబ్రహాం పొందిన ఆశీర్వచనములో ద్వితీయోపదేశకాండం 28లో మీరు చూసే ఆశీర్వాదాలని. ఏం ఆశీర్వాదాలు? నీ తిండిని దీవిస్తా, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తా. ముందు చూడండి, ఆయన నువ్వు ఇంట్లో ఆశీర్వదిస్తాను, నిన్ను బయట ఆశీర్వదిస్తాను, నిన్ను తలగా పెడతాను కానీ తోకగా పెట్టను. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఎప్పుడూ ఉండను. ఆ తర్వాత ఆకాశాన్ని తెరుస్తాను నీకోసం నేను.
దీవెనలు నీ మీద కుమ్మరిస్తా, నీ శత్రువులు ఒక మార్గంలో 7 మార్గంలో పరిపోతారు. అదే అబ్రహాం ఆశీర్వాదాలు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, చదువునేనా, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుట, అంటే మీకు నాకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. మీరు నేను కూడా శాపం లేని మనుషులం పిల్లరా. ఏ రీతిగా అబ్రహాంని దీవించాడో దేవుడు, అవే దీవెనలు మీ మీద నా మీద అవే వాగ్దానాలు నిలిచి ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఏం చేశాడు దేవుడు అబ్రహాంతో, అబ్రహామా నీతో నేను నిబంధన చేసుకుంటా ఉన్నా, ఈ భూమి మీద ఉన్న శాపం మీ మీదకి రాండి. చాలా జాగ్రత్తగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. రాకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక పని చేయి, నీ దశంభాగం నాకు ఇచ్చి ఆ శాపం నీ మీద రాకుండా ఆపేదానికి నాతో నిబంధన చేసుకో. సేవ్ చాలా పవర్ఫుల్ వాక్యము ఐశ్వర్యం గురించి. ఏది? మలాకీలో రాబడిన 3వ అధ్యాయం 9, 10, 8 కూడా చదవండి ఒకసారి. నేను ఒక మాట చెప్పాలి అక్కడ, చదవండి అయినా. చూడండి, అబ్రహాంతో చేసుకోలేదు ఇది దేవుడు, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. అందుకే అబ్రహాం దశంభాగం ఇచ్చేవాడు, ఎందుకంటే భూమి మీద ఉన్న శాపం తన మీద రాకూడదు. చదువునేనా 8వ వాక్యం చదువు, 8 కింద పెట్టినైనా. మానవుడు 8 నుంచి మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. కొన్ని ముఖ్యమైన మాట చెప్పాలా, ప్లీజ్ అబ్జర్వ్ చేయండి. ముందు చూడండి. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈ యొక్క దొంగిలితిరి. ఈ జనులందరూ చూడండి ఏం చేశారంట, దశంభాగమును ప్రతిష్టార్పణ ఇయ్యక దొంగిలితిరి. 9వ వాక్యం చూడండి. ఈ జనులందరూ నా యుద్ధ దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఆల్రెడీ మీకు చెప్పా ఇది, నేను మళ్ళీ ఆల్రెడీ దేవుడు శపించాడు. పొరపాటును కూడా దేవుని శాపం నా మీద ఉంది ఎవరైనా నమ్మకండి. యేసయ్య మన శాపాన్ని తీసుకున్నాడు. సృష్టిలో ఏ శాపం మన మీద లేదు, భూమి మీద ఉంది శాపం, ఆదాము చేసిన పాపం వలన. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఏమంటాడు, మీరు భూమి మీద శాపం ఉంది, నీ మీదకి రానేను. ఏం చేయాలంట మీరు, నేను దశంభాగం ఇమ్మన్నాడు. ఇప్పుడు వినండి, చూడాలి. నా మందిరములో 9, 10, 9, 10 వాక్యాలు, సారీ 10, 11 వాక్యాలు. ముందు చూడండి, అనుక్షణము ప్రతి క్షణము ఈ 2 వాక్యాలు నీ 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 మనస్సులో, నీ హృదయంలో, నీ జీవితంలో 2 వాక్యాలు ఎప్పుడు ఉండాలి. ఏమని రాయబడింది చూడండి అక్కడ, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగంతో మీరు నా మందిరం నిధులు తీసుకురండి. ఆ తర్వాత పైకి ఎత్తినైనా దీన్ని చేసి మీరు నన్ను శోధించనని నేను ఇది నా కాళ్ళ. హలో, ముందర చూడండి ఎంత పవర్ఫుల్ వాగ్దానం తెలుసా దేవుంది. నేను ఆకాశపు వాకళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకటి ముందర చూడండి బిడ్డ, అక్కడికి చూడండి దయతో. ఈ ఫస్ట్ వాగ్దానం ఇది, పవర్ఫుల్ వాగ్దానం 2. రెండోది ఏంటి, నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, నీ భూమి పంటను నాశనం చేయు మీ ద్రాక్ష చెట్లు సైన్యములకు సెలవిచ్చు. ముందర చూడండి నువ్వు నేను దశంభాగం ఇచ్చిన తర్వాత నా జీవితం ఈ భూమి మీద అనుక్షణము నా నోట్లో ఉండాల్సిందేమో తెలుసా. తండ్రి, నువ్వు నాతో వాగ్దానం చేశావు, నా పంటను తినివేయి పురుగులు నేను గద్దిస్తానని. దశంభాగం ఇచ్చిన నీ బిడ్డనగు నాకు నువ్వు చేసిన వాగ్దానము, నా పంటను తినివేయి పురుగులు నేను గద్దిస్తానన్నావు. వినండి జాగ్రత్తగా, అనుక్షణం ఈ వాగ్దానం నువ్వు వాడాలా. నీ నోరు తెరిచి నువ్వు చెప్పాలా, ప్రభువా నా బిడ్డలకు అనారోగ్య పాలు చేస్తాండే దురాత్మలు నేను గద్దిస్తానన్నావు. నీ వాక్యంలో నువ్వు గద్దిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు. మా డబ్బుని హాస్పిటల్ పాలు చేస్తానే దురాత్మల్ని నువ్వు గద్దిస్తానన్నావు. యేసు నామములో మా కుటుంబం మీద రోగం ద్వారా వచ్చే ప్రతి ఆత్మను నువ్వు గద్దించుతారు. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చు స్వామి. కృతజ్ఞతలు, నువ్వు వాక్యాన్ని నెరవేర్చు దేవుడు. నా పిల్లలకు చదువు రాకుండా ఆపే ప్రతి దురాత్మని నువ్వు గద్దిస్తానన్నావు. నా పిల్లలకి మ్యాథ్స్ అర్థం కాకుండా చేసే ప్రతి దురాత్మని నువ్వు గద్దిస్తానన్నావు. పిల్లలకు ఆస్తి లేకుండా చేయాలని సాతాను కోరిక. నాకు తెలియదు నీ ఇంట్లో ఏ కష్టం ఉందో. నువ్వు టైత్ ఇచ్చిన తర్వాత
నువ్వు లేచి సింహం మాదిరి నిలబడాలా. అలా ముందర చూడైనా వాక్యం తీసుకొని నువ్వు చెప్పాలా. నా భర్తకు కోపం పుట్టించే ప్రతి దురాత్మను నువ్వు గద్దిస్తానన్నావు. నా ఇంట్లో డబ్బు రాకుండా చేసే ప్రతి దురాత్మను నువ్వు గద్దిస్తానన్నావు. నీ వాగ్దాన ప్రకారం నా కుటుంబంలో జరుగును గాక. నా పిల్లలకు మొండితనం తెచ్చి నా పిల్లలు దీవెనలు లేకుండా చేయాలని దురాత్మల్ని నువ్వు గద్దిస్తానని వాగ్దానం చేశావు. బైబిల్ ఏం చెప్తుంది? నీ పంటను తినివే పురుగులు నేను గద్దించదను. దేవుడు పురుగుల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా అర్థం చేస్తే సాతాను గురించి మాట్లాడుతాను. చీకటి శక్తుల గురించి, దురాత్మల గురించి నువ్వు ఎప్పుడు చెప్పాల్సింది, నా పిల్లల్ని రోగంతో పడేసే ప్రతి దురాత్మని నువ్వు గద్దిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. నువ్వు గద్దించే దేవుడివి, వాగ్దానం నెరవేర్చే దేవుడివి. నా పిల్లలకు సైన్స్ రాకుండా చేసి, సైన్స్ అర్థం కాకుండా చేసి, సైన్స్ అంటేనే భయపడేటట్లా చేసి, మ్యాథ్స్ అంటేనే భయపడేటట్లా, అసలు చదువు అంటేనే భయపడేటట్లా చేసి ఆ పురుగుల్ని నువ్వు గద్దిస్తున్నందుకు, ఆ దురాత్మలను గద్దిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. రెండవదే కృతజ్ఞతలు తండ్రి. ఆకాశ వాకలు తెరచి నా ఇంట్లో ఐశ్వర్యం ఇస్తున్నందుకు, ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చేది. నేను చెప్తున్నా, మీకు ఛాలెంజ్ చేసి, నువ్వు తైతి ఇచ్చే బిడ్డవైతే నీ జీవితంలో బీదరికం చూడ్డానికి అర్హత లేదు. నీకే విడిచిపెట్టదో. అనుక్షణం నువ్వు నీ కుటుంబంలో కొట్లాట జరుగుతున్నా, నా ఇంట్లో కొట్లాట్లు పెట్టే ప్రతి దురాత్మను నువ్వు గద్దిస్తానన్నావు. నీ వాగ్దానం తండ్రి అదే. నా ఇంట్లో శాంతి లేకుండా చేసే దురాత్మల్ని నువ్వు గద్దిస్తానన్నావు. అంత ఆశీర్వాదం ఉంది నా జీవితం మీద. చాలామందికి అర్థం కాదు. దేవుడు ఏమైనా బీదోడా లేని అడుగు తినేవాడా? నా టైట్ తీసుకుని తన ఇల్లు జరుపుకునేదానికి. నేను దేవునికి సహాయం చేసిన పనిలే. ఆయన మనకు సర్వం ఇచ్చిన దేవుడు. అర్థమవుతుందా? చాలామందికి అర్థం కాదు. ఎందుకిరో తెలుసా? నమ్మరు దేవుణ్ణి. ఈ భూమి మీద టై తీయకుండా ఐశ్వర్యంలో ఉన్నాడు ఆ వ్యక్తి అంటే అన్యులు నిడిచిపెట్టి అది కూడా నిలబడదు. నేను అది కూడా చెప్తాను. వాళ్ళు కూడా ఇస్తారు. ఆమె అబద్ధం అదే. ఆ డబ్బు నీది కాదు అది. రియల్లీ స్పీకింగ్ ఎంత గొప్ప వాగ్దానం చెప్పు. వ్యాపారం నీకు ఇస్తుంది? ఎవరు ఈ భూమి మీద నీకు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు? దేవుడు 2 గ్యారంటీలు ఇస్తాను అనేది. సూపర్ గ్యారంటీలు 2. అనుక్షణం నా జీవితంలో బేదరికం చూడుతాను నేను. ఈ యొక్క వాక్యం నాకు ఎంత ఆశీర్వాదం ఇచ్చిందంటే, నీ పంటను తినే పురుగుల్ని. నేను లాస్ట్ చాలాసార్లు చెప్పాను నా సాక్ష్యంలో. మేము పొరపాటున వేరే ల్యాండ్ కొనుక్కుంటే డబుల్ రిజిస్ట్రేషన్. ఈ వాక్యమే నేను నిలబడతాండి. మొన్న కూడా ఏదో బ్రదర్ మన మూర్తి బ్రదర్ చెప్తే ఇదే చెప్తే, నేను ఎవ్వరి చేత కాదో మా ఆస్తుల్ని తినేదానికి ఈ సృష్టిలో. నువ్వు అన్నావు అనుకో, ఏం చేస్తాం, నా కర్మ తలరాత రాసి పెట్టినాడు అన్నావా, ఫినిష్. నువ్వు ఆయనకి గేట్లు వేసి బయటికి దుబ్బేసినట్లే దేవుణ్ణి. ప్రాణం పైన ఒప్పుకోకు. నువ్వు చెప్పాల్సింది ఏమో తెలుసా? నా పంటను తినివే పురుగుల్ని నువ్వు గద్దిస్తాను, దురాత్మల్ని గద్దిస్తాను, ఈ చెడ్డ అలవాటు నా ఇంట్లో వచ్చింది దీన్ని గద్దిస్తాను. ఎందుకంటే దీనివల్ల మా ఇంట్లో ఏం రాదు? ఆస్తి రాదు, డబ్బులు నిలబడవు, కార్లు ఉండవు, స్కూటర్ ఉండదు, పెట్రోల్ కూడా ఉండదు. నా పిల్లలు చదువుకోకుంటే, నా పిల్లలు ప్రతిదీ పిల్లరా, నేను చెప్పుకుంటే చాలా టైం తక్కువ పడుతుంది నాకు. ఎంత గ్రాండ్ ప్రామిసెస్ తెలుసా ఈ 2. అందుకే టైత్ ఇమ్మంటాడు దేవుడు. చూడు, సామెతల గ్రంథం 3:9-10 ఒక వాక్యం చదివి ముందుకెళ్దాం. ఏం రాయబడిందో తొందర చదవాలా. చాలామందికి అర్థం కాదు పిల్లరా. దశంభాగము 10,000కి 1,000 రూపాయలు, లక్షకి 10,000. ఊరి నాయన, నీ 10,000 తీసుకొని ఏం చేస్తాను? ఒక్కసారి డాక్టర్ తుడిచేశాడు అనుకో, సంవత్సరం జీతం పోతుంది నీది. వాళ్ళనే గద్దిస్తానంటాడు ఇది దేవుడు. ఎవరికి కావాలని డబ్బులు? దేవుడు ఏం చేస్తాడు నీ డబ్బులు చెప్పు. ఓకే, నాకు పాయింట్ అదే. చదువు నేను. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. అర్థమైందా? ఎంత గ్రేట్ ప్రామిస్ చెప్పండి. ఆడ ఈడ ఇన్సూరెన్స్ ఏంది మా అవన్నీ దాచుకుంటాంటారు ప్రజలు, చిట్టీలు, ఇంకేందో ఐ డోంట్ నో ఏంటంటో
తప్పు కాదు అవి. హలో, నేను చెప్తాను మీకు తప్పు కాదు. మీరు ఇన్వెస్ట్ చేయాలా, మీరు డబ్బు దాచండి, ఏమంటారు దాన్ని, ఇన్వెస్ట్ చేయండి, ఎక్కడికి పెట్టాలి. కానీ ఫస్ట్ హానర్ గాడ్, ఫస్ట్ దేవుణ్ణి గౌరవించు. ఆయన ఇస్తాడు. ఐ మీన్ ఎంత గొప్ప ప్రామిస్. ఆకాశ వాకిలు ఇప్పి యాడ్ పెట్టుకుంటాం మనం, అంత ఇస్తే. నేను చెప్తున్నా, అనుక్షణం సంతోషిస్తాను. ప్రతి క్షణం చెప్పు, నేను అప్పిచ్చేవానిగా ఉంటాను తండ్రి, అప్పు తీసుకునేవానిగా ఉండదు. చూడదు పరిస్థితులు, చూడదు ఇప్పుడుదే. ఇప్పుడు నువ్వు కడు బీదవాడిగా ఉండొచ్చు, పాతాళం మాదిరి ఉండొచ్చు నీ అప్పుల పరిస్థితి, డబ్బుల పరిస్థితి. లే పైకి, ఆయన్ని నమ్ము, ఆయన్ని లేపేవాడు. పరిస్థితులు చూడకు, వాక్యాన్ని చూడు, దేవుని హస్తాన్ని చూడు, దేవుని శక్తిని చూడు. నీకు ఎంత భయంకర పరిస్థితి ఉందో దేవుడు చెప్పింది చేసి నువ్వు నిలబడు ఆయనతో పాటే. నీకు తెలియదు ఏం చేస్తాడో చేస్తాడు ఆయన, అంతే. ఒక ఆమె వచ్చి ఏడ్చిందయ్యా, ఏం లేదు, మా పిల్లల్ని తీసుకుపోతున్నారు దాసులుగా చేసుకునే దానికి అన్నప్పుడు ఎలీషా అంటాడు, ఏముంది నీ ఇంట్లో? నూనె ఉంది, చిన్న డబ్బా, గిన్నెలన్నీ తెచ్చుకొని నింపమన్నాడు. అదే దేవుడే, నా దేవుడు. ఏం చేయడు ఆయన, అన్నీ చేయగలరు. ఓకే, సరే, వేరే పార్ట్ నేను వెళ్ళాలి, టైం తక్కువ ఉంది. సెకండ్, రిసీవింగ్లో మీకు నాకు ఉండాల్సింది ఒకటి, మనము ఆయన ఇచ్చే దేవుడు, మీరు నేను రిసీవింగ్లో ఏం చేయాలా? దశంభాగం మనం ఇస్తున్నాం. ఓకే, రెండవది, మీరు నేను హృదయాన్ని సరిగా కలిగి ఉండాలా. అలా అర్థమైందా? నా యొక్క హృదయము సరిగా ఉండాలి, ప్రాస్పారిటీ కలిగి ఉండాలి. దేవుడి నుంచి ఐశ్వర్యాన్ని మీరు నేను పొందుకోవాలంటే ఎందుకో తెలుసా? జాగ్రత్తగానండి. డబ్బు, ఐశ్వర్యము మనం ఎప్పుడు అనుకుంటాం, మన మనుషులుగా అనుకుంటాం, ఎవరో ఇస్తారు తెచ్చి, కట్టలు తెచ్చిస్తారు అంటే, సారీ, భూములు ఇస్తారు, లేదంటే ఆస్తులు ఇస్తారు, ఎవరో తాతలు ముత్తాతలు. దేవుని బిడ్డకు ఆస్తి బయట నుంచి రాదుమా, అది విడిచిపెట్టండి. దేవుడు ఎవరి నుంచి అది కాదు నేను చెప్తాడు. నీకు నాకు అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మీకు నాకు ముందర చూడండి. ఆయన పిల్లలతో ఆడుకునేవారు ఆడుకుని మిగతా ముందర చూడండి. దేవుడు మీకు నాకు ఆస్తి లోపల నుంచి బయటికి తీసుకొచ్చేదే. అర్థం చేసుకోండి ఈరోజు సాయంకాలం. ఓకే, అర్థమైందా? అందుకే 3 యోహాను 2లో ఏం రాయబడింది? చాలాసార్లు ఈ వాక్యం మనం నేర్చుకున్నాం ప్రాస్పారిటీ గురించి. నీ మనస్సు వర్ధిల్లిన కొలది ఆత్మలో నువ్వు వర్ధిల్లిన కొలది. చదువునేనా తెలుగులో? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యం. నువ్వు వర్ధిల్లేదానికి ఏం వర్ధిల్లాలంట? ఫస్ట్ నీ ఆత్మ, నీ మనస్సు, నీ హృదయం నుంచి డబ్బులు పుట్టేది పిల్లరా. మీకు విచిత్రం అనిపించవచ్చు, ఎస్, ఇక్కడ కరెక్ట్ అయితే. అందుకే చూడు, చాలా సంతోషం ఇస్తుంది నాకు, మీకు అర్థమైతే గిన. నేను ఎవరి మీద డిపెండ్ కాల్సిన పనిలే. గవర్నమెంటు ఎవరు వస్తారో, ఎవరు గెలుస్తారో, ఏం ప్లాన్సో, ఏం స్కీమ్సో, నథింగ్ డూయింగ్. ఎడన్నా పడి ప్రపంచంలో నా ఆస్తి ఎడదాగుందో సార్, లోపల ఉంది, హృదయంలో. అక్కడి నుంచి నేను ఆస్తి తీసేది. మీకు కొద్దిగా విచిత్రంగా ఉండొచ్చు, ఈయనని చెప్తాను నేను. అందుకే దేవుడు, ఇది నీకు అర్థం కాకుంటే ఇంకా మిగతాది, ఇప్పుడు మీకు అర్థమైంది ఏందో అది. ఏం చెప్పండి కదా? అక్కడ చూస్తే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొద్దిగా నేను క్లియర్గా చెప్పానండి. నాయనా, ఆడుకోని లేరా వాడిని? పాపం ఆడుకోనీరు, కూర్చోనీరు, లేనీరు. ఏం చేస్తాడు పాపం? కెమెరామ్యాన్ రామకృష్ణ ఉన్నాడు, అది కెమెరా ఒకటే మనకు కష్టం. నన్ను మింగలేడు, ఏం కాదు, ఈ పూలు బిగుతాడనే నేను ఉన్నాను కదా ఇక్కడ. హలో, ఎందుకంటే మీరు వినాలా నా పాయింట్ అది. ముందర చూడు, టైం చాలా తక్కువ ఉంది. ఏమన్నాం? ఓకే, బైబిల్లో దేవుడు ఏమన్నాడు? సాతాను ఏం చేసేకొస్తాడు? దొంగతనమును, హత్యను నాశనం చేసేదానికి వస్తాడు. వాడు ఉండేది ఈ సృష్టిలో ఈ 3 పనులు చేయడానికి. అసలు ఫస్ట్ పనే వాని మెయిన్ పని. రెండోది, మూడోది ఏం పెద్ద సమస్యలే. అర్థమవుతుందా మీకు? అలా ముందర చూడండి. ఆయన ఫస్ట్ది ఏంటి? దొంగతనం చేసేదానికి వస్తాడంట వాడు. ఏం దొంగతనం చేయాలి వాడు? చెప్పండి, ఏం చేయాలో గట్టి చెప్పాలా? అదే. ఎందుకురా దాని వెనకాల పడినావు నువ్వు? నీకు కాల్సిన పట్టుచీర, ధర్మారం పట్టుచీరని తీసుకోరా నాయన, లేదంటే ఏదో కమ్మలు తీసుకో, లేకుంటే ఏం కావాలో చెప్పు, ఇంట్లో ఉండే సామాన్లన్నీ తీసుకుపోరా ఊరు. నాకేం కావాలా? వాక్యం. ఎందుకంటే వాక్యం ఉంటే నువ్వు అన్నీ కలిగి ఉంటావు. ఇవన్నీ
అవన్నీ తీసిపోయే ప్రయోజనంలే, నీలో ఉండే వాక్యం కావాలి. సి అండర్స్టాండ్ ప్లీజ్, హీఈస్ ఏ థీఫ్. వాడు దొంగ. వానికి ఏం కావాలంట? హీ కేమ్ టు స్టీల్, దొంగతనం చేయడానికి. హలో, అర్థం చేసుకో బిడ్డ. ఎందుకంటే ఇక్కడి నుంచే అన్నీ వచ్చేది. నీకు నీ ఐశ్వర్యం లోపల ఉండేది. ఏంది పుట్టిస్తుంది ఐశ్వర్యం లోపల నుంచి? వాక్యం. ఈ వాక్యం నీ దగ్గర లేకుండా నువ్వు గర్వి సృష్టిలో నువ్వు ఏమీ చేసుకోలేవు. సాతాన్ని ఈ భూమి మీద బతికినంత వరకు నువ్వు ఎప్పటికీ విజయం సాధించలేవు, దేవుని వాక్యం నీలో లేకుంటే. అందుకే యేసుప్రభు అన్నాడు, ఇది అర్థం కాకుంటే మిగతా జీవితంలో నీకేం అర్థం కాదు. ఏం అర్థం కాల ప్రభు అంటే, 4 రకాల మనుషులు చర్చిలో ఉంటారు నాన్న. 4 రకాల హృదయాలు ఉంటాయి చర్చిలో. ఫస్ట్ రకం ఎవరండా చెప్పాలా మీరే? వీళ్ళు సెంటర్లో ఉండరు చర్చిలో. ఏడుంటారు వాళ్ళు? చెప్పాలి మీరు. సైడ్కే అంటే సైడ్ కంటే వాళ్ళు సైడ్ కూర్చుని అట్లా కాదు, మళ్ళీ సైడ్కి అంటే సైడ్ కూర్చుని వాళ్ళు మొక్కలు చూడొద్దండి. అంటే వీళ్ళు టైం దొరికితే పోదామా, ఇంటే ఇందాము, మామూలేలే, మన పనులు ముఖ్యం కదా, ఇంట్లో తినల్లా, తాగల్లా, తిరగల్లా, అయిపోయినాక చూస్తామంటారు కదా లావణ్య? అమ్మా రే, నీ జీవితంలో పైకి రాలేవు. నువ్వు వాక్యానికి పుట్టావు. వాక్యం దేవుడు. వాక్యం లేనిది ఈ సృష్టిలో ఎవడు ఏంది సాధించలేవు. నువ్వు సాధించిందంతా నిలబడదు నీ జీవితంలో. అసలు నువ్వు ఏం చేయలేవు జీవితంలో. అందుకే వానికి కావాల్సింది వాక్యం. నువ్వు యాడో సైడ్లో దూరం టైం దొరికితే పోతాను, నాకు అన్నీ వేరే ముఖ్యమా, నీకే ఎప్పుడు దేవుడు అంటే, ఎప్పుడు దేవుడు అంటేనే నువ్వు అన్నీ కలిగి ఉండేది. రాయరప్పని కాదు నువ్వు పట్టుకోండి. ఈడ నీకు ఊపిరిచ్చే దేవుడిని నువ్వు బతికున్నావంటే ఆయనే కారణం దానికి. నీకు తెలియకుండా ఎన్నిసార్లు సాతాను నిన్ను చంపాలనుకున్నాడు. వాళ్ళకు ఎవరు పక్కన ఉండేదంటే వాళ్ళకు దేవుడు నాకు సర్వం అని ఉన్నదో వాళ్ళకి. అందుకే ఫస్ట్ కేటగిరీ వాడు ఎత్తుకొని పోతాడు వాక్యం వాళ్ళ నుంచి. రెండో కేటగిరీ ఎవరు? రెండో వాళ్ళు వాక్యమని సంతోషంగా అంగీకరిస్తారు వాళ్ళు కదా. మన్ను లేనందువలన ఎండ పడతానంటే ఎండిపోయిందంట అది ఆ యొక్క మొక్క. ఎవరు వీళ్ళు? సెకండ్ కేటగిరీ వాళ్ళు. బాగా వినంటున్నారా? వీళ్ళు ఎవరో తెలుసా? ఇప్పుడు నేను వెనకలు ఒక మాట చెప్పా. ఏం మాట? దేవుని దగ్గర నిలబడి ఈ 2 మాటలు, 2 వాగ్దానాలు మీరంతా విన్నారు. సంతోషం అయిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఏం చేయాలో నా పిల్లల కోసమని. వాడు విన్నాడు నేను చెప్పింది ఇది. వాడి సైన్యం అంతా ఉంటుంది, ఆత్మీయ లోకంలో పోతున్నాయి. వాడేం చేశాడంటే, అద్దా కథ అని నువ్వు ఇంకేం చేసావు? టైత్ ఇచ్చినావు. బాగా విను బిడ్డ, టైత్ ఇచ్చినావు. ఇక్కడ నీకు తెలిసి ఏం చేయాలో అది నిజం కూడా. వాడేం చేస్తాడు తెలుసా? దాన్ని వెనకలు పడిపోతాడు. వాడు మాట్లాడుతుంటాడు, ఏం కాలే, చూడు ఎంత నష్టం వచ్చింది, ఇది పంచరా, ఫ్రిడ్జ్ చెడిపోయా, ఇది చెడిపోయా. వాడు కంటిన్యూగా నిన్ను డిస్కరేజ్ చేయడానికి చాలామంది ఏం చేస్తారంటే, ఏదో అన్న చెప్పినాడు, అది మన కర్మ, అది మనకి యాడేది. డోంట్ డూ దాట్. నీకు అర్థం కావాలా? నీకు వస్తాండే కష్టాలన్నీ నువ్వు వాక్యం వదిలిపెట్టాలనే వస్తాండేది. నువ్వు వాక్యం చెప్పకూడదు, వాక్యం మీద నిలబడకూడదనే. నువ్వు ఇప్పుడు అంటావు, నా పిల్లలకు మ్యాథ్స్ అర్థం కాకుండా చేసే ప్రతి దురాత్మని నువ్వు గద్దిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. నా బిడ్డలు నన్ను చూస్తేనే కోప్పడేటట్ల చేసే ప్రతి సైతానాత్మని నువ్వు గద్దిస్తున్నావు. నా భర్తకు నన్ను చూస్తేనే లేని కోపం వస్తుంది, ఆ యొక్క కోపం తెప్పించే దురాత్మను నువ్వు గద్దిస్తున్నావు. ఎందుకంటే నువ్వు నాకు వాగ్దానం చేసి ఉన్నావు, నీ పంటను తినివే పురుగులు గద్దంటే నా శాంతిని తినివే దయ్యాలను గద్దిస్తాను. నువ్వు వాక్యం చెప్తున్నావు. ఈ రెండో కేటగిరీ వాళ్ళు ఎవరంటే, చెప్తున్నా కూడా వాళ్ళకి ఏమీ జరగడం లేదు, రిజల్ట్ రావడం లేదని వాడు సృష్టిస్తాడు. వీళ్ళు వాక్యం విడిచిపెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? వాక్యం విడిచిపెడతారు. బైబిల్లో ఏం రాబడిందంటే 13
మత్తయి సువార్త 13:19 నుంచి మీరు రాసుకొని ఇంట్లో ఆడేం రాబడేదంటే, రెండో కేటగిరీ వాళ్ళంట శ్రమైనను వాక్యము నిమిత్తం, శ్రమైనను హింసైనను వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని వదిలేస్తారు. నేను చెప్తున్నా బిడ్డ, ఏదైతే నువ్వు విన్నావో ఆ వాక్యాన్ని చచ్చిపోయేంత వరకు విడిచిపెట్టకూడదు. గెలుపు నీదే. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు వాగ్దానం నెరవేర్చే శక్తి కలిగిన వాడు. ఈ సాతాను దొంగవాడు. ఈ వాక్యం నువ్వు వదిలేయాలని నీ వెనకలు పడిపోతాడు. ఆరోగ్యం గురించి, నీ శరీరం గురించి నువ్వు మాట్లాడ. యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరంలో బ్లడ్ ఉంది, యేసయ్య తిన్న దెబ్బల చేత నా ఎముకల్లో సామర్థ్యం ఉంది, నా తిండి నీటిని నా దేవుడు దీవించి నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నా కుటుంబాన్ని దేవుడు దీవించాడు, నా కుటుంబంలో ఐశ్వర్యం కలిగి మేము జీవిస్తాం, మా ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు, దేవుని బిడ్డలం మేము, దేవుని నిబంధనలో ఉన్న వాళ్ళము. నువ్వు ఎప్పుడైతే వాగ్దానాలు చెప్పడం మొదలు పెడతావో వాడు కూడా నీ మీద ఇంకా కీ తిప్పే ప్రయత్నం చేస్తాడు. వాడు భయపడుకో. శరీరంలో ఏం మార్పు రావడం లేదా వాక్యం చెప్తానా బిడ్డ, విడిచిపెట్టద్దు. వారం, నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కానీ సంవత్సరం కానీ నువ్వు బతకాల్సింది వాక్యం ద్వారానే. బైబిల్ అంటుంది, వాక్యం దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు వాక్యంతో బతకాలా. ఏం తిండి తిని బ్రతుకుతావు చెప్పు నువ్వు? మంచిది అన్ని తిని. నేను ఏ తిండికి అపోజిట్, హెర్బల్ తిను, అది తిను, ఇది తిను, యూదులు తిను, నార్త్ ఇండియన్ తిను, ఇది తిను, అది తిను. హలో, తప్పేం లేదు, దాన్ని అపోజ్ చేయడం. నేను జ్ఞానంగా తినాలా, కానీ దాంతో రాదు ఆరోగ్యం. అనారోగ్యాలు 2 రకాలవే. మీరు అర్థం చేసుకోవాలని చెప్తాను. యాడ్ రాసిన సార్ అంటే నేను చూపిలేను. ఏంటి అవి? యేసు ప్రభు మేలు చేస్తూ తిరిగెను, సాతాను ద్వారా బంధించబడిన విడిపించాను. కొన్ని రోగాలు మన యొక్క తప్పు వలన వస్తాయి, దాన్ని నువ్వు మందులు తీసుకొని బాగుపడతావు. కానీ దయ్యాలు పెట్టే రోగాలకి ఆత్మీయ శక్తే దాన్ని విరగ్గొట్టేది. ఏదది? వాక్యము. ఎప్పటికీ విడిచిపెట్టద్దు వాక్యాన్ని. నీ భర్త గురించి, డబ్బు గురించి, ఆరోగ్యం గురించి వాక్యం చెప్తా ఉండు, చూస్తూ ఉండు. శరీరంలో ఏదో ఒక రోజు 3 నెలల 4 నెలల తర్వాత నీ శరీరంలో రోగం ఉండడము అది ఇల్లీగల్. దేవునికి నువ్వు సహకరించు. దేవునికి రిసీవింగ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం మీరు నేను. ఓకే, 8:30 అయింది. సో జాగ్రత్తగా వినంటారా ఎక్కడో. సో హృదయంలో నుంచి మీరు నేను. ఓకే, 3వది ఏంటి పొజిషన్? లైక్ వాడు శ్రమలు హింసలు తీసుకొస్తాడు. 2వది, 3వది మీ మీద లోకాశ, నేత్రాశ అవన్నీ. అందుకే నేను మళ్ళా చెప్తున్నా మీకు, డబ్బు విషయం నేర్చుకుంటా ఉన్నాం. డబ్బు విషయంలో నమ్మకంగా ఉండండి. వాడు చాలా చాలా చేస్తాడు నువ్వు ఈకుండా ఉండేదానికి. వాడు వాక్యం ఎత్తుకోవేదానికి. బిడ్డ, నేను చెప్తున్నా మీకు, దేవుడు చూడాలనుకుంటాడు, నువ్వు జయించాలనుకుంటాడు ఆ పరీక్షలో. ఏ స్థితిలో దేవునికి అన్యాయం చేయకో. నీకు నీవే అన్యాయం చేసుకుంటాను. ఇప్పుడు తినండి. 4వది ఏమన్నా? హృదయం కదా. హృదయం మనం కరెక్ట్గా ఉండాలా రిసీవింగ్లో. ఇప్పుడు 30 60 100 వస్తాడేది ఎవరికి? ఎవరి హృదయమో వాక్యాన్ని పట్టుకుందో. వాక్యం చెప్పిందే పట్టుకొని ఉన్నారు వీళ్ళు. వాక్యం చెప్పింది విన్నారు, వాక్యం చెప్పినట్లు నడిచారు. అందుకే 30 60 ఎవరు వీళ్ళు? వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వాళ్ళు, వాక్యానుసారంగా ముందుకెళ్తానే వాళ్ళు. సో వీళ్ళకి దేవుడు ఏం చేశాడు? 30 60 100. జస్ట్ అట్లే చెప్తాడు, టైం చాలా తక్కువ ఉంది. ఇస్సాకు గురించి మీరు చూస్తే బైబిల్లో ఆదికాండం 26లో భయంకరమైన కరువు వచ్చింది. అబ్రహాం సమయంలో వచ్చినట్లుగా. ఇప్పుడు కరువు అంటే మీకు అర్థం కాదు, మీరు చూడలే కరువుని. పాతకాలంలో కరువులు వస్తే ఊర్లు మనుషులు చచ్చిపోయేవాళ్ళు. 1000 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తాను. ఇస్సాకు సమయంలో బైబిల్లో రాయబడింది. హృదయం గురించి నేర్చుకుంటా ఉన్నాం. హృదయం కరెక్ట్గా ఉండాలా. పంట అక్కడి నుంచి పండేది. ఇస్సాకు అందరూ పారిపోతూ ఉంటారు. ఇస్సాకు కూడా బిడ్డ కట్టుకొని భార్య పిల్లలతో పాటు ఐగుప్తుకు పారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కరువు వచ్చింది. ఐగుప్తులో అన్నం ఉందంట, ఆడికి పోదామని. దేవుడు అంటాడు ఇస్సాకుతో, నేను ముందు చూడండి, ఇస్సాకుతో అంటాడు వద్దు పోకని. మీరు నేను అట్లా ఆ వాక్యం విన్నప్పుడు మీకు అనిపిస్తుంది సింపుల్. నో పెద్ద గడబడి జరిగింది ఇస్సాకు దేవుని మధ్య. ఎందుకంటే నేను మీకు యాక్చువల్గా చూపించింది తేలేదు. ఆ భూమిని ఇప్పటికీ ఫోటో ఉంది పిల్లరా, భయంకరమైన. ఆ భూమి అని కాదు,
ఆ కరువు వచ్చినప్పుడు ఆ భూమి ఎట్లుంటుంది అనేది వీడియో తీశారు. ఇస్సాకుకు అసలుకి నమ్మకం లేదు. ఏం చెప్తాన్నావు నువ్వు తండ్రి, మొత్తం అంతా వెళ్ళిపోయినారు, నువ్వు నన్ను పోద్దంటావు. పాపం రిబకా చెప్పింటుంది, ఏంది వయా నువ్వు వింటానావు, ఆడంతా చచ్చిపోతావు వీడు ఉంటే మనము, నువ్వేంది దేవుడు అంటానావే. ఇస్సాకన్నా లేదు, పోద్దు అన్నాడు దేవుడు. నువ్వు పోద్దంటావు, ప్రపంచమంతా వెళ్ళిపోతుంది, ఆడ కూడా ఏం దొరకదు మనకు, వీళ్ళంతా వెళ్ళిపోయి ఆడ ఆక్యుపై చేసుకుంటారు, ఎందుకు చచ్చిపోలేడంటే ఇస్సాక్ అంటాడు, నో, దేవుడు చెప్పినాడు. మీరు బైబిల్లో చదువుకొని పోయారా, టైం ఆల్రెడీ 8:30 అయింది. దేవుడు అంటాడు, నువ్వు నన్ను నమ్మి నేను చెప్పినట్లు వింటే నీకు ఈడే నేను 100 రెట్లు ఇస్తానంటాడు. కరువులో ఆ ఎండిపోయిన భూమిలో ఇస్సాకు ఇత్తనాలు చల్లడం మొదలు పెడతారు. విచిత్రం. మీరు బైబిల్లో చదివితే 26:14 100 రెట్లు దేవుడు తనకు పంటనిచ్చాడు. ఏం చేసింటే పంటనిచ్చాడు? ఇక్కడ నమ్మింటే, హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకొని దేవుడు చెప్పింది చేస్తే కరువులో 100 రెట్లు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే అక్కడ చదువుకున్న, మీరు ముందు కూడా చదివాను నేను, రాజులు భయపడ్డారు ఇస్సాకుని చూసి. ఎంత ధనికుడు అయిపోతానో నువ్వు, ఈ దేశం వదిలేసి వెళ్ళిపో, నువ్వు యాడ తువ్విన నీళ్ళు, యాడ నువ్వు విత్తనాలు వేసిన పంట. ప్లరా నేను చెప్పేది ఏమంటే, ఈ సాయంకాలం నా హృదయంలో వాక్యంతో నింపుకంటే, వాక్యం చెప్పినట్లు చేస్తూ ఉంటే కరువులాగా నిన్ను ఆక్రమించవచ్చు. ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల సమస్య, ఎప్పుడు ఏది ఆక్రమించిన, ఎంత భయంకర పరిస్థితి ఉన్నా వాక్యాన్ని నీ హృదయంలో నుంచి పోనీకు, నువ్వు 30 60 దూరంగా ఫలిస్తావు. ఒక వ్యక్తి గురించి చెప్తాను నేను, ఫినిష్ చేస్తాం. వాడు వినలే ప్రభు మాట, వాళ్ళని హృదయాన్ని దేవునికి లే. ఎవరో తెలుసా? చదవండి, ఒక వాక్యం చదివి మనం ముగిస్తాం. ఆదికాండము, మత్తయి సువార్త, మత్తయి సువార్త 19వ అధ్యాయం. జస్ట్ తొందరగా చదవండి. నేను ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. 19వ అధ్యాయం ముందుకు పైకి వెళ్ళి 16వ వాక్యం నుంచి చదువుతారా? ఎందుకంటే చదివితేనే బాగుంటుంది. 16వ వాక్యం నుంచి చూడండి ఏం రాయబడింది. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏం మంచి కార్యం చేయవాలని ఆయన అడిగాను. యేసుప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ మీకు బాగా తెలిసిన స్టోరీ. యేసుప్రభు అన్నాడు అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరినలా ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, హలో, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలని పొరుగువాని ప్రేమింపాలని అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇక నాకు కొదువు ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, వినండి, నీవు పరిపూర్ణ అవుటకు కోరినడలా పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. జాగ్రత్తగా నేను స్టోరీ. ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు మోకరెళ్ళి. ఈ వ్యక్తి దగ్గర సమాధానం లేదు, జీవితంలో సంతోషం లేదు. అందుకే ఆయన వచ్చి అన్నాడయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే, సమాధానంగా నీ మాదిరి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఇది చేయమని. తను అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తానని. ఇంగ్లీష్ వర్షన్లో బాగా రాయబడింది, యేసుప్రభు తను ప్రేమించి, అంటే నవ్వుకొని, అయితే ఓ పని చేయి, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇచ్చేయమన్నాడు యేసుప్రభు. అయితే అక్కడ చూస్తే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గల కనుక ఏమన్నాడు? వెళ్ళిపోయాడు. ఇది మాత్రం నేను చేయనని. ఓకే, జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క ప్రీచింగ్ని తీసుకొని చాలా 2 కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఒకటి, చాలామంది అన్యులు కూడా క్రిటిసైజ్ చేసేవాళ్ళు. చూడండి యేసుప్రభు ఏమంటున్నాడో, ఆస్తి అంతా ఇచ్చేయాలంట, ఆస్తి అంతా పనిచేయాలంట. చాలామంది ప్రీచర్స్ కూడా చెప్తాను పిల్లరా, యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు అన్నీ ఇచ్చేయాల్సిందే, ఆయన అడిగినప్పుడు ఏది పెట్టుకోకూడదు. బైబుల్ అలా చెప్పదు. దేవుడు యేసు ప్రభు ఎప్పుడు కోరుకోడు మీరు నేను సన్యాసుల్లా ఉండాలా, ఏంది లేకుండా ఉండాలని. అలా ఎవరైనా చెప్తా ఉంటే, రెండోది ఏం తెలుసా భయపడిచ్చేది, యేసు ప్రభు ఎప్పుడన్నా ఏదన్నా అడగచ్చు నీకు, నువ్వు అన్నీ ఇచ్చేయాల్సిందే. ఒకటి ఉండకూడదని చెప్పేవాళ్ళు ఉన్నారు, నీ దగ్గర ఏం ఉండకూడదు, అందుకే యేసుప్రభు చెప్తాడు అన్నీ ఇడిచిపెట్టరా అని, సన్యాసి మాదిరి. కొంతమంది ఏం భయపడిస్తారంటే,
ఎప్పుడు ఏమడగొచ్చో ఏమో యేసు ప్రభు, నువ్వు అన్నీ ఇచ్చుకోవాల్సిందే. రెండూ రాంగే. బైబిల్లో ఈ ఒక్క వ్యక్తికే యేసుప్రభు ఆ మాట చెప్పిండేది, ఏమని? నీ ఆస్తి అంతా అమ్మి ఇచ్చేసామని. కింద ఎందుకు ఇమ్మన్నాడో కింద రాయబడింది. ఓకే, సి ఈ క్లియర్ కాలం మీకు నాకు. దేవుని ఇండ్లు ఎప్పుడైనా చూసారా? ఎందుకు దేవుడు యేసుప్రభు అన్ని నీ ఆస్తి అంతా అమ్మి ఇచ్చేయమన్నాడు? అంటే దండిగా ఆస్తుండి కుళ్ళు పట్టే దేవునికి? దేవుని ఇల్లు చూసారా? ఆడుందో ఏడ రాయబడింది దేవుని ఇంటి గురించి? ఓకే, 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము అలా 21:18 దేవుని ఇంటి గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈడ చాలామంది ఊరిగా ఎగురుతూ అంటారు, అది ఇది బీదోడు యేసు ప్రభు, దేవుడు బీదోడు, అందుకే ఆస్తి అంతా ఇమ్మన్నాడు. చూడండి ఎక్కడ ఉంటాడు ఆయన. 27:18 ఆ పట్టణ ప్రాకారములు సూర్యకాంతంలో కట్టబడిన. ఎవరి హౌస్ ఇదే? మీ నా డాడీ హౌస్. హలో, ఆయన మనల్ని కాపీ కొట్టండి నన్ను అంటాడు. అందుకే మీరు నా ఇండ్లు ఇట్లా కట్టుకోవాలి మీరు నేను. హలో, ఎట్లుండాలా? పట్టణము స్వచ్ఛమగు స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. చూడండి, ఆయన ఉండే విలేజ్ ఊరు చూడండి. ఆ పట్టణ ప్రాకారములు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంత రాయి, మీనా పునాదులు రాళ్ళతో వేసిండేది. ఆడ చూడండి ఏం పునాదులు ఉన్నాయి. రెండవది నీలం, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు. వద్దు చదివితే వివరం చాలా ఉంది. హలో, ముందర చూడండి 21లో దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణం స్వచ్ఛ స్ఫటికం పోలి ఉన్నది. దానిలో దేవుని ఆలయమును నాకు కనబడలేదు. ఓకే, కిందకి వస్తే మరియు స్ఫటికం వల్లే 22 మొదటి వాక్యము జీవజలనదు. ఓకే, నాకు మీరు కింద ఇంటికి పోయి చదువు. హలో, దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు ఉండే ఇల్లు. జస్ట్ శాంపుల్ గ్లిమ్స్ మీకు. ఈడెందుకంటాడు ఆయన్ని అమ్మి ఇచ్చేయమని? అతనికి ఒక్కనికే చెప్పిన. ఎందుకంటే ఆయన ధనాన్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించేవాడు. మీరే చూస్తాను కదా, వెళ్ళిపోయాడు కదా. అందుకే వెంటనే ఇంకో మాట అందుకున్నాడు కింద, మేము అన్నీ ఇడిచిపెట్టి వచ్చినాము, మా కథ ఏమన్నాడు? ఎవరు? మంచి పేతురు ఎప్పుడు ఉండాలి, మంచోడు పాపం. ఆయన లేకుండా చాలా క్లైమాక్స్ సీన్ బాగుండదు కాదు. టక్కన అడుగుతాడు, మేము అంతా వదిలేసేసామని. యేసుప్రభు ఏమన్నా తెలుసా? 29వ వాక్యం చదువు, నేను దాంట్లో పైకి ఎక్కువ ఎత్తు 29 చూడండి. మత్తయి సువార్త ప్రకటనలో ఉన్నావా? సారీ, మత్తయి చదువు, నేను ఎవరన్నా 29 మత్తయి సువార్త 13. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఆ వ్యక్తి వచ్చింది ఎందుకు? నిత్య జీవం కోసం. ఆ వ్యక్తికి యేసుప్రభు ఏమన్నాడు? అన్నీ వదిలేసి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించమన్నాడు. ఎందుకు? అతని దగ్గర ఉన్నదానికంటే ఎంత ఇచ్చేవాడు? 100 రెట్లు ఇచ్చేవాడు. బైబిల్లో యోబు జీవితం చూడండి, దావీద్ జీవితం చూడండి, అబ్రహాం జీవితం చూడండి. ఎవరికి దేవుడు ఇయ్యలేదు. దేవుడు కోరిక, నువ్వు ఆ ప్రేమ ఉందే, నీకు డబ్బు అంటే ఇష్టమే, అది తెగ్గట్టుకో. యాక్చువల్లీ ఈ వ్యక్తి ఆడ 10 ఆజ్ఞలు పాటించలే, ఊరికే చెప్తున్నాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి. ఈ సృష్టిలో ఒకే ఒక వ్యక్తి 10 ఆజ్ఞలు పాటించినది, ఆయన పేరు యేసు ప్రభు. ఎవ్వడి చేత కాదు 10 ఆజ్ఞలు పాటించేది. ఆయన ఊరికే అంటాను నేను అన్నీ పాటిస్తానని. యేసు ప్రభు ప్రూవ్ చేయాలా, నీ గుండె సరిగా లేదు, హృదయం సరిగా లేదు, చెక్ చేసుకో అని చెప్పేసి అన్నీ అమ్మి బీదలకి ఇచ్చేసి నా దగ్గర రా. ఎందుకంటే బీదలకి ఇచ్చేవాడు ఎవరికి ఇస్తాడు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తా అంటే ఆయనకి బీదలకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్లే యెహోవాకి ఇచ్చినట్ల. సో నేనేం పాయింట్ మనం నేర్చుకున్నాము? హృదయం కూడా సరిగా ఉండాలి, మీది నాది. ఎందుకు? ఇక్కడ పండేది, ఇక్కడ ఏముండాలా? వాక్యం ఉండాలి పిల్లరా. ఏమంటున్నాను తెలుసా? ముగిస్తానా, బయట నుంచి కాదు మనకు ఆస్తి వచ్చేది. అది ఇడిచిపెట్టు, దేవుడు యాట్ నుంచి ఇస్తాడో ఏం చేస్తాడో అది నీకు నాకు అవసరం. అందుకే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు, ఇక్కడ ఏముండాలి? మీ దగ్గర నా దగ్గర వాక్యం. దేవుడు చెప్పినట్టు వినాలా, దేవుడు చెప్పినట్టు చేయాలమ్మా. బిడ్డ,
ఆయన్ని చీట్ చేయడమో, ఆయన్ని మోసం చేయడమో ఎప్పటికీ జరగని పని. మనం నష్టపోతాం. అందుకే యథార్థత చాలా అవసరం. దేవుని వాక్యం ఏం చెప్తుందో దేవుడు చూస్తా అన్నాడు, నువ్వు ఏం చేస్తున్నావో. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు పిల్లరా. దేవుడు ఏ చెడు చేయడు. బిడ్డ అర్థం చేసుకోను. నీకు నువ్వే నష్టపోతావు ఆయన వాక్యానికి విరుద్ధంగా పోతే. నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టేసి దూరం దూరం ఉండి ఏదో ఆయన్ని ఇది మతం కాదు, ఏదో వచ్చి ఆయనకి అందరి ముందర ఏదో కనపడి ఏదో అందరూ చూసి ఓ ఈయన భక్తిపరుడు, ఏం చెల్లదు. నీ గుండెల్లో తొంగి చూస్తాడు ఆయన. నీ గుండెలో దేవుని వాక్యం ఉంటే ఈ సృష్టిలో నేను బీదరికంలో దొబ్బేవాడే ఉంటాడు. నేను చెప్పాను కదా 2 వాగ్దానాలు, అనుక్షణం చెప్తా ఉన్నాడు, నా పంటను తినే పురుగు నువ్వు గద్దిస్తున్నావు తండ్రి. నా శరీరాన్ని తినేసే, రోగం ద్వారా నా పిల్లల్ని బాధ పెట్టే, హలో నా పిల్లల అనారోగ్యంతో డబ్బు మెడికలీ వేస్ట్ చేసే ప్రతి దయ్యాన్ని గద్దిస్తున్నావు. నీ కృతజ్ఞతలు తండ్రి. నా కొరకు ఆకాశాన్ని తెరిచి ఆస్తిని ఇస్తాను. చూడండి ఆస్తిని 6 నెలల సంవత్సరమా వెనకాడుకో. వాడు నీ వెనకాల పడిపోతాడు వాక్యం విడిచిపెట్టమని. నీ శరీరంలో అనారోగ్యం ఉందా బిడ్డ, అలసిపోయినావా? నీకు ఆరోగ్యం ఉందా ఆల్రెడీ. నువ్వు వాక్యం తీసుకుని నిలబడు, విడిచిపెట్టద్దు. సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఖచ్చితంగా నీ శరీరంలో నిండు ఆరోగ్యంతో నువ్వు బ్రతుకుతావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు ఎలా మేము అభివృద్ధి చెందాలో మేము నేర్చుకుంటా ఉన్నాం స్వామి. ఈరోజు గత 2-3 వారాలుగా మా పొజిషన్ ఏంటి ఉండాలా 5 విషయాలు మేము నేర్చుకున్నాం. దాన్ని పాటించి దానికి సహాయం చేయండి. నేను నీ దగ్గరికి వచ్చిన వారి ప్రయాసాన్ని తొలగించే దేవుడు. ఈరోజు మేము విన్నట్లుగా వాక్యాన్ని మేము పోనీకూడదు స్వామి. ఈ లోకంలో దొంగ ఉన్నాడు, సృష్టిలో దొంగ ఉన్నాడు సాతానుడు. వాడికి ఒకటి మా జీవితంలో వాక్యం పోతే మేము ఫలించమని వాడు బాగా తెలుసు. అందుకే మేము వాక్యం వదలకూడదు తండ్రి. వాక్యాన్ని చెప్పాలా, వాక్యానుసారం చేయాలా, వాక్యాన్ని నమ్మాలా, వాక్యమే మా జీవితంగా మార్చుకోవాలా. ఎవరి హృదయము నీ వాక్యాన్ని ఆనుకుంటుందో వారికి నువ్వు పూర్ణ శాంతినిచ్చే దేవుడు స్వామి. సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి. 2 చేతులు దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడేనుగాక.